ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 4వ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, అలాగే లెక్కూట ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి కౌంట్ చేసి కర్కట రాశి వారి జాతక బలం ఎలా ఉందో చూద్దామండి. కర్కట రాశి వారి జాతకానికి చూడాలంటే చంద్రమహారదశ జాతకం అండి వాళ్ళది. రాహు మహారదశ గవ్వలు పడ్డాయండి. ఎంత డబ్బులు వచ్చినా మాత్రం మంచినీళ్ళ లెక్క ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అవకాశం ఉంటుంది. వారి జాతక బలానికి మానసిక ఆందోళనలు చాలా కలుగుతాయి. నైట్ అది చేయాలి ఇది చేయాలనే ఆలోచన ఉంటుంది, కానీ పొద్దున ఏ పని చేయలేరు. కానీ వీరంతా పాజిటివ్గా ఎవరు ఉండరండి, వీరంతా నిదానంగా ఎవరు ఉండరు. అసంటి స్వభావం ఉంటుంది వీరి జాతక బలానికి. పౌర్ణమి ఘడియల్లో పాజిటివ్గా ఉంటే మాత్రం అమావాస్య ఘడియల్లో మాత్రం లేటుగా ఉంటారు, అసంటి గుణం ఉంటుంది. అలాగే ఈ రాశివారి జాతక బలాలను చూడాలంటే మాత్రం వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరికి. 10 సార్లు నష్టపోయినా కూడా మాత్రం వ్యాపారంలో మాత్రం 11వసారి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతక బలానికి మొండి పట్టుదల చాలా ఉంటుంది. పట్టిన పట్టు వదలరు, ఎక్కిన గుర్రం దిగరు. ఒక పని అనుకున్నారంటే మాత్రం సాధించేదాకా వదిలిపెట్టారండి. నలుగురిది ఒక దిక్కు దారి ఉంటే వీరిది ఒక దిక్కు దారి ఉంటుంది. కానీ మాత్రం ఆశ్లేష నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం చంద్రమహారదశ ప్రకారం మాత్రం వారి జాతక బలానికి శివుడికి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. బియ్యం దానం చేయటం చాలా వరకు మంచిది. మంచి ముత్యం ధరించడం చాలా వరకు మంచిది. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే తెలుపు వస్త్రధారణ చాలా వరకు మంచిది. మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు, వీక్గా కూడా ఉండే అవకాశం ఉంటుందండి ఈ రాశి వారికి. అలాగే పుష్యమి నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం, ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది. విద్యార్థులు చేయొచ్చు, పెద్దలు చేయొచ్చు, పిల్లలు చేయొచ్చు, స్త్రీలు చేయొచ్చు, పురుషులు చేయొచ్చు, అందరు చేయొచ్చు. మహిళా టైంలో చేయొద్దు, అది ఆల్రెడీ మీకు అందరికీ తెలిసినది. ఆంజనేయ స్వామికి పంచముఖి ఆంజనేయ స్వామికి పూజ చేయడం చాలా వరకు మంచిదండి. ముఖ్యంగా మంగళవారం శనివారం చాలా వరకు మంచిది. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వాగ్దాటి చాలా ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష బలంలో మాత్రం రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ధనధాన్య విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విదేశాన యోగంలో మాత్రం చాలా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటాయండి. ఆకస్మికంగా వీరి మీద కేసులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి ఇలాంటి వీరి జ్యోతిషంలో వీరి నమ్మరు, కానీ ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి వీరి పేరు మీద. అసలు ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం దుర్గమాతను పూజ చేయటం, బెజవాడ కనకదుర్గమ్మని పూజ చేయటం, శుక్రవారం నియమం పాటించడం, సోమవారం నియమం పాటించడం. అలాగే ఆ కనకదుర్గమ్మని స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు పసుపు కుంకుమార్చనతో పూజ చేయించడం చాలా మంచిది. అలాగే సువాసిని పూజ చేయడం చాలా వరకు మంచిది, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వివాహం కానివారు వివాహం అయిన వారు కావచ్చు, కానీ మాత్రం వారి మీద ఉన్న ఇబ్బందులు మాత్రం చిన్నగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం. రెండవసారి గవ్వలేస్తే 7 గవ్వలు పడ్డాయండి. సప్తమ సంఖ్య చాలా వరకు మంచిది వీరికి. వెంకటేశ్వర స్వామి 7 కొండల వారి సంఖ్య, అలాగే 7 సముద్రాల సంఖ్య, అలాగే వీరి జ్యోతిష్యంలో 7 వారాల సంఖ్య, 7 లోకాల సంఖ్య, అలాగే వీరి జ్యోతిష్యంలో 7 ఋషుల సంఖ్య చాలా వరకు శుభప్రద యోగం పడ్డదండి వీరి జాతక బలానికి. కేతు మహారదశ, కానీ మాత్రం వీరి జాతకానికి దైవభక్తి చాలా ఉంటుంది. నమ్మిననుకు మాత్రం చాలా వరకు మాత్రం దైవభక్తి చాలా ఉంటుందండి వీరు. లేకుంటే అసలే నమ్మకం ఉండదు. నమ్మకం లేకపోయినా వీరు ఎవరిని ద్రోహం చేసే గుణం ఉండదు వీరి జాతక బలంలో. కానీ మాత్రం సమాజపరంగా మంచి పనులు చేసే గుణం ఉంటుంది, కానీ నష్టం చేసే గుణం అయితే ఉండదు. కానీ మనసులో ఏమున్నదనేది ఎవరికి బయటపడరండి వీరు. ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది, కానీ భావోద్వేగాలు ఆపుకోలేరు. దాని మూలంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి వ్యాపారం అనుకుంటారు, ఒక్కోసారి ఉద్యోగం అనుకుంటారు, ఒక్కోసారి ఖాళీగా ఉండాలనుకుంటారు, ఒక్కోసారి ఇంకా చాలా చదువుకోవాలనుకుంటారు. వీరు గంటకో గుణం మారడం మూలంగా మాత్రం ఇంటివారు స్నేహితులు సన్నిహితులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అలాగే వీరు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి వీరు సంవత్సరానికి 6 నెలలకు 3 నెలలకు నెలకు ఒకసారన్నా గుణం మార్చుకునే అవకాశం ఉంటుందండి. చెడు గుణం కాదు, మంచి గుణం. కానీ ఫలానా పని ఇదే పని చేయాలని పర్ఫెక్ట్ ఘడియలో ఉండరండి. దాని మూలంగా వీరికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం 7 సముద్రాలు
అలలు ఎట్లా అర్థం కావో అలాంటి యోగ బలం ఉంటుందండి. ఈ రాశి వారి జాతక బలంలో మాత్రం ఫ్యూచర్ రాబోయే కాలం మంచిగా ఉన్నది. వీరి జాతక బలానికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. లక్ష్మీ కళ యోగ బలం ఉంటుంది. గత 2-3 సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలుగుతున్నాయి వీరి జాతక బలానికి. అలాగే శుభకార్యం చేసుకోవాలనుకునేవారు, చేయాలనుకునేవారు కొన్ని ఆటంకాలు వచ్చినా జరిగే అవకాశం ఉంటుంది. వీరి జాతకంలో అన్నదానం చేయటం చాలా మంచిదండి. అలాగే బియ్యం దానం చేయటం చాలా వరకు మంచిది. స్త్రీలు మాత్రం మంచి ముత్యం ధరించడం మంచిదండి. వివాహమైన వారు మాత్రం వారి మంగళసూత్రంలో ధరించడం మంచిదండి. వివాహం కాని వారు మాత్రం ఉంగరంలో ధరించడం చాలా వరకు మంచిదండి. వారి మీద చెక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇక విద్య విషయంలో మాత్రం మతిమరుపు చాలా ఉంటుంది. ఆ మతిమరుపు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం కానీ వీరు ఆవు పాలుని పసుపు వేసుకొని తాగటం చాలా వరకు మంచిది. సరస్వతి లేహ్యం వేసుకొని తాగటం మంచిది. సరస్వతి చూర్ణం వేసుకొని తాగటం బాలలు కావచ్చు, బాలికలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పెద్దలు కావచ్చు చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం గురు దత్తాత్రేయుడిని పూజ చేయడం చాలా వరకు మంచిది. వీరి జాతక బలానికి గురువారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. వీరి జాతకానికి లక్కీ నెంబర్ 2 వస్తుందండి. అలాగే వీరి సోమవారం చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే ఎవరినైనా ఒకరిని ఖచ్చితంగా కుటుంబ సభ్యుల్ని ప్రాణమిత్రుల్ని మాత్రం వీరు నమ్మటం మంచిదండి. నమ్మకపోతే ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందండి. 3వసారి గవ్వలేసి చూద్దామండి. మొత్తం 11 గవ్వలు పడ్డాయండి వీరి పేరు మీద. మూడవసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి. బుధ మహారదర్శి జాతకం వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి సైంటిస్ట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం బోధన రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రక్షణ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్లకు, నర్సులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్ వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి కొద్దిపాటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుందండి. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే పెద్దల నుంచి ధనం, ఆస్తి రావాల్సిన వారు ఖచ్చితంగా వస్తుంది. కానీ వివాహ విషయంలో వీరు ఇష్ట ప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వారు మాత్రం కొంచెం టైం తీసుకోవడం మంచిదండి. కానీ చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. అనుకోకుండా మాత్రం ఆల్రెడీ మాత్రం కళ్యాణం చేసుకున్న వారు ఇబ్బందులు ఉంటే మాత్రం టైం తీసుకోవడం మంచిది. అంటే ఎన్ని మాటలు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా, పెద్ద నుంచి ఇబ్బందులు వచ్చినా సరే ఓపిక తీసుకోవడం చాలా వరకు మంచిది. వీరి జాతకానికి స్నేహితులు చాలామంది ఉంటారు. వీరికి అధికమైన స్నేహితులు ఉంటారు. కానీ ప్రాణమిత్రులు ఒకరు లేదా ఇద్దరే ఉంటారు. ఎక్కువ శాతం మంది ఉండరు. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం దశబలం భారీ ఉంటుంది. వీరికి ఊహాశక్తి ఎక్కువ ఉంటుందండి. వీరు ఊహించినవి కూడా చాలా జరుగుతూ ఉంటాయి వీరి జాతక బలానికి. కానీ వీరికి మాత్రం ఎవరికి కనబడని వస్తువులు కూడా కనబడుతూనే ఉంటాయి. ఎవరికి తెలియని రహస్యాలు కూడా తెలుస్తుంటాయి కానీ ఒకరికి చెప్తే నమ్మరు. అసలు యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం గవ్వలైతే మాత్రం లక్ష్మీకళ గవ్వలు పడ్డాయండి. ఇదివరకు మాత్రం 11 గవ్వలు, 4 + 7 11 గవ్వలు, ఈ 5 గవ్వలు మొత్తం 16 గవ్వలు పడ్డాయండి. కానీ మాత్రం రవి మహారదశ, శుక్ర మహారదశ, రాహు మహారదశ, అలాగే కేతు మహారదశ పడ్డాయండి. వీరి జాతక బలానికి మాత్రం రవి మహారదశ మంచి యోగ బలం కలిసి వస్తుందండి. శుక్ర మహారదశ మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కేతు మహారదశ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరు నవగ్రహాలని ఆరాధన చేయడం కూడా చాలా వరకు మంచిదండి. మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అన్నదమ్ముల సహకారం ఉంటుంది. అలాగే స్త్రీ సహకారం కూడా ఉంటుంది. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు, అలాగని ఎవరిని తీసిపడేయొద్దండి. ఈ రాశి వారి జాతకంలో శుభకార్య విషయంలో, సంతాన విషయంలో, కుటుంబ విషయంలో, పర్సనల్ లైఫ్ విషయంలో, కెరీర్ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం ఒక 2-3 నెలలు మాత్రం ఓపిక పట్టుకోవడం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.